రైతులకు నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే రెండవ విడత నిధులకు అంతా సిద్ధమైతే చేసింది. అందరి ఖాతాలోకి అయితే మళ్ళా బ్యాంక్ అకౌంట్లోకి అయితే రెండవ విడత నిధులను విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు యాసంగి సీజన్ సంబంధించి రెండవ విడత రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే రైతుల అకౌంట్లోకి వేసేందుకు అయితే సిద్ధమవుతుంది. రెండవ విడత నిధులకు మోక్షం దక్కింది. రైతు భరోసా అమలుపై రైతుల సందేహాలు. కేవలం 1 ఎకరాకే ఇప్పటివరకు 6,000 రూపాయలు అయితే వేసిరన్నమాట. సో మిగిలిన భూమికి పెట్టుబడి సాయంపై ఎదురు చూపులు. 2-3 విడతపై అయితే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన చేసిన సంగతి విషయం తెలిసిందే. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 3 విడతలుగా నిధులు విడుదల చేస్తారని అయితే తెలియజేయడం జరిగిందన్నమాట. మొత్తం ఇక్కడ రైతుకు రావాల్సిన మొత్తం రైతులకు సంబంధించి మొత్తం 9,000 కోట్ల రూపాయలు అనేవి ఆర్బీఐకి అయితే చెల్లింపులు అనేవి అయితే ముందే చెల్లించారన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు 15 రోజులు అయితే వస్తుంది. అందరి ఖాతాలోకి అయితే 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా యాసంగి పంట పెట్టుబడి సాయం సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున, ఇక్కడ ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇటీవలే క్రెడిట్ అయితే ఆ విషయం సంగతి తెలిసిందే. సో ఇప్పుడు రైతుకు రావాల్సింది రెండో విడతలో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుంది. మూడో విడతలో రైతుకు రావాల్సిన మొత్తం 12 ఎకరాల లోపు అయితే దాదాపు అయితే ఇక్కడ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయన్నమాట. రైతు భరోసా రెండో విడత నిధులకు విడుదలకు షెడ్యూల్ అయితే ఖరారైనట్లయితే తెలుస్తుంది. ఏప్రిల్ 2వ వారంలోనే రైతుల బ్యాంక్ అకౌంట్లో, ఈ వారంలోనే రైతుల అకౌంట్లోకి అయితే మరలా 2,650 కోట్లు అయితే అవసరం అనేది తేల్చారు. ఈ రేవంత్ రెడ్డి గారి రైతు భరోసా విషయంలో ప్రభుత్వంపై ఇటీవల చూసుకున్నట్టయితే మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేడే రైతుల అకౌంట్లోకి అయితే మరలా ఈ 2-3 రోజులలో రైతుల అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే కానున్నాయన్నమాట. మొన్న సోమవారం రోజున చూసుకున్నట్టయితే నిధులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట. సో రైతుల అకౌంట్లోకి అయితే మీ అందరి ఖాతాలోకి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుంది. యాసంగి పంట పెట్టుబడి సమయానికి అయితే ఇది ఒక చూసుకున్నట్టయితే రైతులందరూ కూడా కన్నెర చేయడంతో దిక్కుదోచని స్థితిలో ప్రభుత్వాన్ని అయితే దిగా వచ్చిందనమాట. సో ఏప్రిల్ 22న చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు అయితే తొలి విడత రైతు భరోసా నిధులు అయితే విడుదల చేశారు. సో 15 రోజుల తర్వాత చూసుకున్నట్టయితే కావస్తుంది. ఇప్పుడు రెండో విడత సాయం అయితే అందిస్తామని అయితే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. తొలి విడతలో రైతులందరికీ కేవలం ఎకరానికి మాత్రమే పెట్టుబడి సాయాన్ని అయితే అమలు చేశారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే రెండో వారంలో, ఇప్పుడు మొదటి వారంలో చూసుకున్నట్టయితే మనకు 1వ విడతలో సంబంధించి అయితే మొదటి విడతలో అమౌంట్ అయితే పడింది అనమాట. సో ఇప్పుడు రెండవ విడతలో చూసుకున్నట్టయితే ఇక్కడ 1 నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావస్తుంది అనమాట. సో మీ అందరికీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. కొంచెం అయితే ఆలస్యంగా అయినా కూడా అమౌంట్ అయితే మీ అందరికీ కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కానివ్వచ్చు, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ 2-3 రోజులలో అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. సో అమౌంట్ విషయంలో మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దని కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్